హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ జాను బేబీ. నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి పోహా చేస్తున్నానండి. గుజరాతీ స్పెషల్ పోహా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా, ఈజీగా కూడా అయిపోతుందండి. దీనికోసం ఫస్ట్ అటుకులు తీసుకున్నాను, ఒక 2 గ్లాసెస్, చిన్న గ్లాసెస్ 2 గ్లాసెస్ తీసుకుని నేను చక్కగా కడుక్కొని వడగట్టి పక్కకు పెట్టానండి. ఇందులోకి 2 ఉల్లిగడ్డలు, ఒక 3-4 పచ్చిమిర్చి, టేస్ట్ కోసం ఒక 2 టమాటాలు కూడా కట్ చేసానండి. చాలా బాగుంటుంది టమాటో వేస్తే. సో దీనికోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ప్యాన్లో కట్ చేసి పెట్టుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసానండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కడపత్త. అవి చక్కగా వేగాక జీలకర్ర, ఆవాలు కూడా వేసాను. అవి వేగాక టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి 2, అవి కూడా వేసానండి. అవి కూడా చక్కగా మగ్గినాక అందులో కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి కలబెట్టుకున్నాను. సో చూడొచ్చండి మీరు వీడియోని, చక్కగా మగ్గిపోయిందండి. లైట్గా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకోవాలి. టమాటాలు ఎంత మగ్గినాక అందులో కొంచెం కొత్తిమీర వేసాను. సో ఆల్మోస్ట్ రెడీ అయిందండి. ఇందులో మనం ఏంటంటే తాలింపులోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా పోహా అటుకులు, సో అవి ఇందులో వేసుకొని చక్కగా కలబెట్టాలండి. చూస్తున్నారు కదండి, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది, తినాలనిపించింది. సో వేడివేడి పోహా రెడీ అండి. టిఫిన్ కూడా వడ్డించేసాను. ఫినిష్ అయ్యాక ఇందులో కొంచెం నిమ్మకాయ రసం అనేది పిండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. హస్బెండ్ కూడా టేస్ట్ చేశారు, టేస్టీగా ఉందని చెప్పారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మినీ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.